మనలో కలిగే ఎమోషన్స్ మన శరీర అవయవాలపై ఎలా ప్రభావం చూపుతాయి తెలుసా? మొదటిది కోపం. కోపం అనేది లివర్ మీద ప్రభావం చూపిస్తుంది. కోపం వచ్చినప్పుడు మెదడులో అడ్రినలైన్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది మన లివర్పై ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల జీర్ణకోశ సమస్యలు, మూత్రపిండాలపై ఒత్తిడి, శరీరంలో వేడి పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రెండోది భయం, ఫియర్. ఇది కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం భయపడితే మెదడు కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇది కిడ్నీస్ పైన ప్రభావం చూపుతుంది. రక్తపోటు పెరగడం, నిద్రలేమి సమస్యలు, సుదీర్ఘ కాలంలో ఎముకల బలహీనత ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. మూడోది దుఃఖం, సాడ్నెస్. ఇది మన లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. విచారం, బాధ, దుఃఖం అనేది మన లంగ్స్ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది. శరీరంలో ఆక్సిజన్ తక్కువైపోవడం, శ్వాస సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ. నాలుగోది ఆందోళన లేదా ఒత్తిడి, స్ట్రెస్ లేదా యాంగ్జైటీ. ఇది మన హార్ట్ మీద ప్రభావం చూపుతుంది. మెదడు అనేది స్ట్రెస్ హార్మోన్స్ని విడుదల చేస్తుంది. మన హార్ట్ బీట్ అనేది పెరిగిపోతుంది. రక్తపోటు, బీపీ పెరుగుతుంది. ఐదోది ఆనందంగా ఉండడం లేదా ధైర్యంగా ఉండడం. ఇది మన పూర్తి బాడీ మీద ప్రభావం చూపిస్తుంది. సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడు సెరోటోనిన్ లేదా డోపమైన్ అనే గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని బలపరుస్తుంది. మన పూర్తి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీ ఎమోషన్సే మీ శరీరాన్ని కాపాడవచ్చు లేదా నాశనం చేయవచ్చు.